అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడైన సర్వోన్నతుడు, సృష్టికర్త, మన ప్రియ దేవుడు, మనను నిరంతరము కనుపాపాలి కాచుచున్న నాదురగు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుగ్రహము, కృప, కటాక్షములు మనకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మీరంతా బాగున్నారండి? బాగున్నారని నేను తలంచుతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కృపా, కనికరము, కటాక్షము, అనుగ్రహము మనకు తోడే ఉన్నప్పుడు మనం బాగుంటాం కదండి. ప్రియులారా, దేవుని యొక్క మహత్తరమైన కృపను బట్టి వాక్యము ద్వారా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఆయన గణపరుస్తూ మరింత మేలు పొందుదాము. మరి ఈ దినమందు దేవుని యొక్క వాగ్దానము, ఆశీర్వాదము మనం ఎంతో నిండుగా పొందవలసిన వారమైనాము గనుక వాక్యమును బట్టి మనము ప్రభును గణపరుచుకుందాము. ప్రియులారా, పత్రికల పాఠంలో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనమును మనం చూసినట్లయితే, ఆయన తన ఆత్మ అను సంచుకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు అని కొరింథీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు చక్కగా లేఖ వ్రాసి వారికి బోధ చేసిన వారై ఉన్నారు, వారిని బలపరిచిన వారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఆయన తన ఆత్మ అనేటటువంటి సంచుకరువు అని చెప్పి సెలవిచ్చారు. దేవుని ఆత్మ మనల్ని ఏర్పాటు చేసుకున్నది దేవుడు. ఈ లోకంలో మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారము, దేవుని పోలికలో ఉన్నవారము. అలాగే దేవుని లక్షణాలు కూడా లోకానికి మనం చూపించవలసిన వారమైనాము. ప్రియులారా, ఆయన లక్షణాలని లోకానికి చూపించి ఈ లోకంలో నిలబడాలంటే చాలా కష్టం. మన మీదికి ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో దుష్టుడైన అపవాది వలన శోధనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. భయంకరమైనటువంటి దురాత్మ శక్తుల యొక్క పన్నాగాలు, ప్రయోగాలు, ప్రయత్నాలు మనను అణిచివేయడానికి ఎక్కడికక్కడ పొంచి ఉన్నాయి. ప్రియులారా, వీటన్నిటిని జయించడానికి మన బలము చాలదు, మన శక్తి చాలదు, మన జ్ఞానం చాలదు. అందువలన మనలను ఆయన ఈ లోకంలో ఒంటరిగా విడిచిపెట్టడము భావ్యము కాదని, మనయందు ప్రేమ, కనికరము, కృప కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఇక్కడ దేవుని ఆత్మ అనగా అంటే పరిశుద్ధాత్మ అంటే ప్రభు యొక్క మహాకృపను బట్టి భూలోకంలో ఆయన పోలికలో ఉన్నటువంటి మనకు సంచకరువుగా ఆయన ఇచ్చి ఉన్నానని అన్నారు. సంచకరువు అనగా భజన. ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా వస్తువును కొనుక్కున్నప్పుడు ముందుగా భజన ఇచ్చి ఆ వస్తువును ఆదరించుకుంటాం. తర్వాత దాన్ని స్వాధీనపరచుకోవడానికి పూర్తిగా డబ్బు ఇచ్చి దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదాహరణ ఇంకో మాటలో చెప్పాలంటే అడ్వాన్స్ అంటాం కదండి. దేవుని పిల్లలమైనటువంటి మనం గమనించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుని వారము అని అనిపించుకొనడానికి ఆయన తన ఆత్మ అను సంచుకరువు అనబడిన భజనను మనకిచ్చి తనవారుగా చేసుకుని వెళ్ళారు. అయితే మనం ఇప్పుడు తనవారమై ఉన్నాము గనుక ఇప్పుడు ఆత్మ మనలో ఆయన వెలిగించినటువంటి ఈ దీపాన్ని ప్రకాశింపచేయుటకు అనుక్షణము తోడుగా ఉన్నవారై ఉన్నారు. ఎన్నో గాలి తుఫాన్లు, శోధనలు, అవస్థలు ఈ దీపాన్ని ఆర్పడానికి చూస్తూ ఉన్నాయి. ఈ దీపానికి వెలుగునివ్వడానికి ఆయన అనుక్షణము తోడుగా ఉండి అన్నింటినీ తట్టుకుని నిలబడడానికి, సహించటానికి ఆయన మనకు సహకారిగా ఉన్నారు. ప్రియులారా, అన్నింటినీ జయించేటటువంటి శక్తి ఆత్మ తండ్రికి ఉన్నది కనుక మనలోనికి వచ్చి వాటన్నిటినీ జయించే శక్తివంతులుగా మనలను ఆయన నడిపిస్తూ ఉన్నారు నిరంతరం కూడా. ప్రియులారా, ఈవేళ నిన్ను, నన్ను, నీకు ఎంత శోధన అయితే తట్టుకోగలవో అంత శోధన దేవుడు పంపిస్తున్నాడు. ఈ లోకంలో అంత శోధన నువ్వు జయిస్తున్నావు. తట్టుకోలేనంత శ్రమ నీ మీదికి రాకుండా నిన్ను తప్పిస్తూ ఉన్నారు ఆయన. నిరంతరము తన ఆత్మతో నిన్ను కాల్చి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా, కుమార్తె, నీవు దేవుని సొత్తై ఉన్నావు గనుక దేవుడు నిన్ను తన బిడ్డగా స్వీకరించడానికి తన ఆత్మను నీకు ఇచ్చి ఉన్నారు. అట్టి ఆత్మ తండ్రి మనలను ఈ లోకమాలిన్యము అంటుకొనకుండా వాటన్నిటి నుండి మనలను కాపాడుతూ నిరంతరము పరిశుద్ధపరుస్తూ, క్షమిస్తూ,
సహిస్తూ జయించేటటువంటి వారుగా ఈ పరుగును తుదముట్టే వరకు కూడా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే వారుగా ఉన్నారు. ప్రియ స్నేహితుడా, నీవెంత పరుగు పెడుతున్నావో, ఎంత ఆయాసపడుతున్నావో ఆయనకు తెలుసు. ఆయన నీతోనే ఉంటున్నారు, నీలోనే ఉంటున్నారు, నీలోనే ఉండి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు, నిన్ను నడిపిస్తూ ఉన్నారు, నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. గనుక నీవు ఆయనకి ఎంత ఇష్టమైనటువంటి బిడ్డవో దీన్ని బట్టి నీవు గ్రహించాలి. నిత్యము ఆయనతో ఉండేటటువంటి మహదైశ్వర్యాన్ని పొందుకోవడానికై ఈ జీవితంలో ఆయన వైపు చూస్తూ అడుగు ముందుకు వేయాలి. అట్టి విశ్వాసము, నిరీక్షణ ఆత్మ తండ్రి మనకు అనుగ్రహిస్తూ నిరంతరము మనలను ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రాణదుర్గమా, ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ కృపను బట్టి లోకములో ఉన్న సర్వమానవులు దేవుని పోలికలో ఉన్నారు గనుక దేవుని పోలికలో ఉన్నటువంటి దేవుని కుమార్తెలేమి కుమారులేమి అందరూ దేవుని లక్షణాలతో, దేవుని మాటలతో, దేవుని ఆశీర్వాదాలతో, దేవుని చూపించగలిగే సామర్థ్యం గలవారుగా ఆత్మ తండ్రి వారికి సహకరిస్తూ నిరంతరము జయం దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి.